అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రామచంద్రరావు గారు ఎలక్షన్లో వైసీపీకి పనిచేసి ఉన్నారు. రామచంద్రరావు గారు వెంకటరావు గారిని పరిచయం చేశారు. వెంకటరావు గారికి పనిచేశారు. ఆ తర్వాత పరిణామాలు మారి వెంకటరావు గారు తెలుగుదేశంలోకి రావడం జరిగింది. ఆయనతో పాటు నేను కూడా తెలుగుదేశంలోకి మారాను. ఇప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్ గ్యారంటీ చేయమన్నారు. మా ఊర్లో చేయించాం సక్సెస్ఫుల్గా. ఏదో శారీస్ అయ్యి పండగకి పంచాం. ఆ దరిమిల మొన్న 12వ తారీఖున నైటు 10 గంటల 40 నిమిషాలకి వీధి లైట్లు తీసేసి ఒక 6 నుంచి 8 మంది వరకు ఉండొచ్చు. నేను ఇంట్లో పడుకోలేదు, ఏదో ఫోన్ చూసుకుంటున్నా ఉండగా మా ఇంట్లో కుక్క మొరగటం జరిగింది. తర్వాత బ్యాంకులో సీసీ ఫుటేజీలు పోలీసు వారు చెక్ చేశారు. దాంట్లో క్లారిటీ లేదు, కానీ మనిషి సంచారం అనేది క్లారిటీగా వచ్చింది. ఎవరు వచ్చారు, బైక్ మీద ఎవరు వచ్చారు, అది ఎక్కడెక్కడ గ్యాదర్ అయ్యారు మా ఇంటి దగ్గర, అవన్నీ వివరంగా దాంట్లో కనపడినాయి. ఈ 6 నుంచి 8 మంది వరకు ఉండొచ్చు బహుశా. ఒక ముగ్గురు ఒక చోట ఒక ప్లేస్లో నుంచున్నారు. యాడ్ అవుతూ వచ్చారట. యాడ్ అయ్యి మళ్ళీ ఒక ఇద్దరు సింహద్వారం వైపుకి వచ్చి తలుపులు బాగా దబాయించి కొట్టారు. ఆ దానిలో నేను ఇంట్లోనే ఉండి వేరే మా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళందరూ గ్యాదర్ అయ్యేటప్పటికి మళ్ళీ డిస్పర్స్ అయిపోయారు వాళ్ళు. నేను ఆ రోజు రాత్రే ఆ 10 మందిని తీసుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను మా గుంటూరు స్టేషన్లో. వారు నిన్న వచ్చి ఎస్ఐ గారు వాళ్ళందరూ నాకు సెక్యూరిటీ అయితే ఏదో పెట్రోలింగ్ చేశారు, ఫోన్ నెంబర్లో ఇచ్చారు. నిన్న వచ్చి మళ్ళీ చెక్ చేశారు ఆ ఇల్లంతా. అమూల్ ప్యాకెట్లు ఏదో దింపారట కదా అని నిన్న ఏఎస్ఐ గారు, ఆయన పేరు సత్తార్ గారు, హెరిటేజ్ ప్యాకెట్లు దింపారంట కదా అని. తర్వాత మీరు ఈ ఊళ్ళో ఉండొద్దు, ఎలక్షన్ అయ్యే వరకు 2-3 నెలలు వెళ్ళిపోండి అన్నారు ఆయన. హెరిటేజ్ అమూల్ ప్యాకెట్లు హెరిటేజ్ దింపారా అని అడిగారు. నాకు తెలీదు, నా ఇంటికి గెస్టులు వస్తే నేను పాల ప్యాకెట్ తెచ్చుకున్నాను, అమూల్ ప్యాకెట్లు ఎవరు దింపలేదు. ప్రసాద్ ఏమన్నా దింపాడా, మా ఇంటి దగ్గర ఒక అతను ఉంటాడు, అతను దింపాడా అని అడిగాడు. అతను వచ్చాడు ఇప్పుడేనో, అతను అడగండి కావాలంటే అన్న తర్వాత ఈ గ్రామంలో ఉండొద్దు, 2-3 నెలలు వెళ్ళిపోయింది మీరు అన్నాడు ఆయనే. తర్వాత మీ ఇల్లు చెక్ చేయాలన్నాడు. చెక్ చేసుకోమని డోర్లు ఓపెన్ చేసి మొత్తం ఆల్మెరాస్ అన్నీ ఓపెన్ చేశారు, చూసుకున్నారు, వెళ్ళిపోయాడు. తర్వాత మన పార్టీ తరఫున వచ్చిన వారందరూ మళ్ళీ రాత్రి 10:30 ఆ టైంలో స్టేషన్కి తీసుకెళ్ళారు. స్టేషన్లో వారిని నేను కోరింది ఒకటే, మీరు చెక్ చేశారు ఓకే, కానీ నాకు ప్రూఫ్ ఉండాలి. రేపు ఎవరో వచ్చి నాది 70 సెంట్ దొడ్డి గోడ అవతల నుంచి ఎవరన్నా వేసి ఏదైనా ఇది మీ దగ్గర దొరికిందని నన్ను కేసు బనాయించడమో లేకపోతే ఇంకోటి ఏదైనా చేయొచ్చు. మీరు చెక్ చేశారు కాబట్టి నాకు ఆధారంగా నాకు పేపర్ మీద మీరు రిటర్న్గా రాసేవాడి అని అడిగారు. నేను వారు సరైన సమాధానం చెప్పలా. మేము తెలుసుకుంటాం రేపు ఆయన్ని అని చెప్పి దాటేశారు. మేము వచ్చేసాం. తర్వాత ఈ ప్రెస్ మీట్లో పాల్గొనాల్సి వచ్చింది. నేను ఎవరి మీద ఎలిగేషన్ చెప్పట్లా, ఎవరు చేశారనేది. నా ఇంటికి వచ్చేది సీసీ కెమెరా ప్రూఫ్, తలుపులు కొట్టింది వాస్తవం, ఇవన్నీ అవాస్తవాలు. బంగారం దొబ్బడానికి వచ్చారని చెప్తున్నారు. ఊళ్ళో రకరకాల వర్షన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు 10:40కే వస్తారా కొట్టేవాడు అని ఈ రకంగా ఉంది. నేను చెప్పదగింది కూడా ఇదివరకు ప్రెస్కి చెప్పాను ఆల్రెడీ ఒకసారి. ఇప్పుడు కూడా మన పార్టీని కూడా నేను అడుగుతున్నా, కార్యకర్తకి ఏ సహకారం అందిస్తారు పార్టీలోని కూడా నేను ప్రశ్న చేస్తున్నాను. నా విలేజ్లో అదంతా చాలా క్రిటికల్ సిచ్యువేషన్. నా విలేజ్లో ఇది ఒంటరి పోరాటం నాది. అది మీరు నిర్ధారణ చేసుకుని మీరు ఏం చేస్తారో పార్టీ కూడా నాకు చెప్తే అవన్నీ నేను లాంగ్ బ్యాక్ వెళ్ళదలుచుకోలేదు. పనిచేసేవాళ్ళు కాదండి వాళ్ళు. మా ఇంట్లో ఊరికినే నివసిస్తున్నారు, రెంట్ తీసుకోవట్లే. నేను నా ఇల్లు శుభ్రం కోసం నేను వాళ్ళని ఊరినే రెంట్ తీసుకోకుండా ఉండమని అంతే. తెలియదు అది మనకి. గ్రేట్ లీడర్ వల్లభనేని వంశీమోహన్ గారు మన తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళిన దగ్గర నుంచి పార్టీ ఆఫీస్ దాడి కానీ, మహిళల మీద దాడి కానీ, ఎంతోమంది నాయకులు కార్యకర్తల మీద దాడి కానీ మనం చూస్తూ ఉన్నాం. ఇంతకాలం నుండి ఒక 2 సంవత్సరాల నుంచి ఆయన ఏంటంటే ఏదో బెదిరింపు రాజకీయాలు చేయాలి, పెద్ద ధీరుణ్ణి వీరుణ్ణి అని చెప్పుకుంటాడు కదా. ధీరుడు వీరుడు ఇలాంటి నీచ రాజకీయాలు చేయరు. నువ్వు రాజకీయం చేస్తే నిజాయితీగా చేయి,
నీచ రాజకీయాలు చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతూ చుట్టూ సుపారీ గ్యాంగ్ని పెట్టుకుని ఎవరినో బెదిరించాలని చూస్తే ఆడాళ్లే భయపడట్లేదు. ఇంకెవరిని బెదిరించాలని చూస్తే ఎవరో బెదిరే పరిస్థితుల్లో లేరు. ఆ రోజు నువ్వు పార్టీ ఆఫీస్ పగలగొట్టిన రోజున మా వెనకమాల ఎవరు మా బచ్చుల అర్జున్ గారు హాస్పిటల్లో ఉన్నారు. నాయకులు లేకుండా కార్యకర్తలే ఎంతోమంది ఎదురుదాడి చేసి ఎవరో ఒక్కళ్ళు కూడా భయపడి వెనకాల వెళ్ళిన పరిస్థితులు లేదు. ఎవరో భయపడలేదు. నువ్వు ఎన్నో అక్రమ కేసులు పెట్టావు, వాటికి కూడా భయపడి ఎవ్వరూ వెనక్కి వెళ్ళలేదు. నువ్వే ఇంకా 2 కథ వెంకట్రావు గారు వచ్చిన దగ్గర నుంచి నువ్వే 3 నెలల నుండి కాన్స్టిట్యున్సీలో కనపడట్లేదు. ఇంకా నీకు భయపడేది ఎవరు? అంతే, నువ్వు నేను నీతిగల నాయకుడిని, నేను గెలుస్తానని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు ఓటమి భయం పట్టుకుని ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నావు. ఇక్కడ ఇది తెలుగుదేశం గడ్డ గన్నవరం అంటే ఖచ్చితంగా ఇది ఇక్కడ తెలుగుదేశం జెండానే రెపరెపలాడుతుంది. నువ్వు ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని నీచ రాజకీయాలు చేసినా ఇక్కడ ఎగిరేది తెలుగుదేశం జెండా. నీకెవరో భయపడే పరిస్థితుల్లో లేరు. నువ్వు ఇప్పుడు ఈడుపుగంటి కృష్ణమూర్తి గారు దాడి కానీ, రంగబాబు గారు దాడి కానీ, ఎవరిని దాడులు చేసినా నీకు భయపడటానికి ఎవరు లేరు. వెనక్కి అడిగి ఎవరు వేసే పరిస్థితి లేరు. ఆ రోజు ఎవరో నాయకులు లేని రోజునే పోరాటం చేసాం. ఇప్పుడు మాకు వెనకమాల వెంకట్రావు గారు అనే ఒక శక్తి ఉంది. నీకెవరో భయపడే పరిస్థితి లేరు. నువ్వు ఇలాంటి ఎన్ని చేసినా మిస్టర్ వంశీ ఇప్పుడే చెప్తున్నావు, నువ్వు ఇలాంటి రాజకీయాలు మానుకోకపోతే తెలుగు మహిళలే మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పడానికి తెలుగు మహిళలే సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి రాజకీయాలు చేసుకుంటూ సుపారీ గ్యాంగ్ను పెట్టుకుని వెనకమాల బెదిరింపులు చేస్తున్నావు. ఇది ఎన్నో రోజుల నుంచి, ఇప్పుడు కాదు 2 సంవత్సరాల నుండి బెదిరింపులు చేస్తున్నావు. ఎవరో బెదిరే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా ఇక్కడ ఎగిరేది తెలుగుదేశం జెండా. మన యార్లగడ్డ వెంకట్రావు గారు విజయం సాధిస్తారు, ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి నువ్వు పేటరేగుతున్నావు. అధికారం పోయిన రోజున నీ బతికేంటో నీకే తెలుస్తుంది. ముందుగా అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి మరియు నాతోటి నాయకులందరికీ. ఫస్ట్ నేను ఒకటే అడుగుతున్నానండి, ఎప్పుడైతే నువ్వు నారా భువనేశ్వరమ్మ గారిని కానీ, నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ బాబు గారిని కానీ ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ చేసావో తిట్టడం, అప్పుడే నీ పతనం స్టార్ట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫిబ్రవరి 20వ తారీఖు నువ్వు పార్టీ దేవాలయం లాంటి పార్టీ ఆఫీసు బచ్చుల అర్జునుడు గారు ఆయన లేని టైంలో నువ్వు ఎటువంటి దుర్మార్గానికి నువ్వు కంకణం కట్టుకున్నావో ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయింది. ఇట్లా ఇంకోటి ఏంటంటే, ఈ వల్లభనేని వంశీ గారు అనే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మీరు ఓడిపోయారండి. వంశీ గారు ఎప్పుడో ఓడిపోయారు. అది మీరేంటంటే మీ యుగో అడ్డొస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే సీట్ అనేది నువ్వు తెలుగుదేశం పార్టీలో గెలిచావు. ఆ తెలుగుదేశం పార్టీ కండువా తీసి ఎమ్మెల్యేకి రాజీనామా ఎప్పుడైతే చేస్తే శభాష్ వంశీ గారు అనేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ నీకు పతనం అనేది ఉంటది కాబట్టే నువ్వు ఆ రోజు ఎమ్మెల్యే సీట్ అనేది ఇంతవరకు నువ్వు రాజీనామా చేయలా. సో ఫస్టే నీకు యుగో అనేది అడ్డుపడి నువ్వు ఎమ్మెల్యే సీట్కి ఆ రోజు రాజీనామా చేయలేదు. అక్కడే నువ్వు ఓడిపోయావు ఫస్ట్. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే, ఉంగుటూరు మండలంలో ఈడుపుగంటి కృష్ణమూర్తి గారు అనే ఆయన 74 సంవత్సరాల వ్యక్తి, నీ తండ్రి లాంటి వ్యక్తిని నువ్వు బెదిరించావంటే, అక్కడ గోడవల్లిలో నరసయ్య గారి కారు అద్దాలు పగలగొట్టి ఆయన భయభ్రాంతులు చేసి, నెక్స్ట్ బాపులపాడు మండలంలో మన పొట్లూరి ప్రసాద్ గారిని బెదిరించారు. ఇక్కడ గన్నవరంలో జాస్తి వెంకటేశ్వరరావు గారిని బెదిరించారు. మొన్న ఆయన రంగబాబు గారిపై దాడి చేశారు. ఆయన వయసు ఎంతండి? ఆయన విఘ్నత నీవు ఆలోచించాలి కదా. నీ తల్లి తండ్రి ఆ వయసు అనేది నీకు ఇంతన్నా సెన్స్ ఉండాలి కదా. నువ్వు ఎమ్మెల్యే అయితే కావచ్చు, నీకు ఎన్పాల పోలీస్ అండుందని చెప్పి సుఫారీ గ్యాంగ్ను ఒకటి మెయింటైన్ చేసి నువ్వు చేసే పనులన్నీ కూడా ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా చెప్తున్నా సమాధానం చెప్పే రోజు అనేది వస్తుంది. ఆయన రంగబాబు గారిపై దాడి జరిగిన వ్యక్తిని ఎంత నువ్వు మానసిక క్షోభ గురి చేస్తే ఒకటే అనుకో వంశీ గారు, నేను మీకు ఒకటే హెచ్చరిస్తున్నాను. యాజ్ ఏ ఉంగుటూరు మండలం మహిళా అధ్యక్షురాలుగా, మహిళలు నీకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా నువ్వు ఏమేమైతే తప్పులు చేసావో అవన్నిటికీ నువ్వు ఆన్సర్ చెప్పే రోజు అనేది వస్తుంది. ఈ రోజు ఆయన కాలికి ఆపరేషన్ చేసి ఆ కుట్లు ఆయన ఉపదిస్తుంటే ఆ బాధ వర్ణాతీతం. ఆయన పడే ప్రతి ఒక్క బాధ నువ్వు పడే రోజు వస్తుంది. ఈ రోజు కృష్ణమూర్తి గారు ఆయన ఉంగుటూరు మండలంలో, నీ ఉంగుటూరు మండలంలోనే నువ్వు బెదిరిస్తున్నావంటే నీకు గెలుపు లేదు అనేది నీకు నిక్షేపంగా తెలుస్తుంది కాబట్టే నువ్వు ఇలాంటి దాడులకి పాల్పడుతున్నావు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం చెప్పే రోజు అనేది వస్తుందని, ఇట్లాంటి పనులు మానేసి మంచి పనులు నువ్వు వచ్చిన ఈ 4 సంవత్సరాల్లో గెలిచిన ఎమ్మెల్యేగా చేసిన మంచి పని ఒకటి నిరూపించండి. కానీ నువ్వు చేసే ఇట్లాంటి లక్కోరి పనులకి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉంగుటూరు గ్రామంలో కృష్ణమూర్తి అను 76 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు గారు టీడీపీ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఆయన మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి బాబుశెట్టి గారి కార్యక్రమాలు కానివ్వండి, వేరే కార్యక్రమాల్లో కానివ్వండి చురుగ్గా పాల్గొనటం మనం గడిచిన
2-3 నెలల నుంచి గమనిస్తున్నాం. మరి పార్టీ మీద ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. ఎవరు ఇష్టం వచ్చిన పార్టీలో వారు పాల్గొంటూ ఉంటారు. అంత మాత్రాన ఆ వ్యక్తిని మనం భయభ్రాంతులకు గురి చేయవలసిన అవసరం ఏముందనేది మనం వాళ్ళ చర్చనీయాంశం. అది ఇది ప్రజాస్వామ్యం కాదా? ఎందుకని ఎవరు ఇష్టం వచ్చిన పార్టీకి వారు సపోర్ట్ చేయకూడదా? నాకేం ఇక్కడ గడిచిన 5-6 సంవత్సరాల నుంచి గన్నవరం నియోజకవర్గం అయినటువంటి మన గన్నవరం నియోజకవర్గం ఇంతకుముందు ఎలాంటి వాతావరణం ఉండేది? సాక్షాత్ ఆడపిల్లలు కూడా ఇంతకుముందు గన్నవరం నియోజకవర్గంలో మండలంలో ఏ మండలంలో అయినా కానివ్వండి భయం లేకుండా తిరిగినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఎవరు ఏ పార్టీలో ఉన్నా అది వాళ్ళ సొంత విషయం. అంతేగాని మీరు ఎందుకు తిరుగుతున్నారు ఆ పార్టీలో, మీరు ఎవరు ఏంటి అనే పరిస్థితి ఇవాళ తలెత్తింది. ఇక్కడ వాతావరణం మన గన్నవరం వాతావరణం కూడా పొల్యూట్ అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. రాజకీయంగా ఎదగాలనుకోవటం తప్ప, రాజకీయంగా ఎవరు ఇష్టం వచ్చిన పార్టీలో వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. మరి 76 సంవత్సరాలు ఉన్నటువంటి కృష్ణమూర్తి గారు ఆయన వెంకట్రావు గారి మీద అభిమానంతో కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప దేనిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇంటికి వచ్చి ఆయన భయభ్రాంతులకు గురి చేశారనేది అర్థం కాని విషయం. దయచేసి అది ఎవరైనా కానివ్వండి పోలీసు వారు ఎంక్వైరీ చేసి వారిని గుర్తించి ఇక ముందు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని పూర్తిగా ఖండించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఉంగుటూరు మండలం పూర్తిగా మేము దీన్ని ఖండిస్తున్నాం. పోలీసు వారిని ఒకటే కోరుతున్నా నేను, అయ్యా మరి తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేస్తున్నారా ఏంటని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా నేను అడుగుతున్నా. ఎన్ని పార్టీలు ఉన్నాయండి? తెలుగుదేశం పార్టీయే కనపడుతుందా? తెలుగుదేశం పార్టీ ఇతర పక్షాల వాళ్ళకి ఏమి ఇక్కడ చేతకానితనంగా కనపడుతున్నారా? తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏమనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని భయపడతారనుకున్నారా? ఖబర్దార్, తెలుగుదేశం పార్టీ భయపడదు, ఇక్కడ ఎదురు తిరుగుతుంది. దయచేసి పోలీసు వారికి నేను మరొకసారి మనవి చేసుకున్నా, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన ఎవరినైనా సరే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానివ్వండి నాయకులు కానివ్వండి ముందు ఈ రోజు నుంచి అలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిని మేము పూర్తిగా ఖండిస్తాం. వారు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే పోలీసు వారు వారిని గుర్తించి వారిపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఉంగుటూరు మండలం తరపున నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో మీ అందరికీ తెలుసు. గత 5-6 నెలల నుంచి చూస్తున్నారు మీరు, మీ అందరికీ తెలిసిన విషయమే. జాస్తి వెంకటేశ్వర గారి గురించి కానీ, గోడవాల నరసింహ గారి గురించి కానీ, మొన్న జరిగిన రంగబాబు గారి గురించి కానీ, మా బాపులపాడు మండలంలో పొట్లూరు ప్రసాద్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళడం కానీ, ఇవన్నీ పత్రికా ముఖంగా చూశారు మీరు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది. దీని కారకులు ఎవరో మీరు అందరికీ తెలుసు, కానీ బయటకు రాలేకపోతున్నారు. నాయకులను టార్గెట్ చేస్తే తెలుగుదేశం పార్టీ వెనక్కి వెళ్ళిపోతుందో లేకపోతే జడిసి వెళ్లకుండా కూర్చుంటారు అనేది నీ భ్రమ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు గారు సమర్థవంతమైన ఎస్సీ బీసీ దళిత వర్గాలు మైనార్టీ వర్గాలు అందరికీ ఉపయోగపడే వ్యక్తి. యార్లగడ్డ వెంకట్రావు గారిని గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చేసిన దగ్గర నుంచి నీకు వణుకు పుట్టింది. దానికి కారణం ఏంటంటే వెంకట్రావు గారికి వస్తున్న ప్రజాదరణ చూసి ఇటువంటి కుయుక్తులు పన్ని మీరేదో చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారనుకోకుండా ప్రజలు, నాయకులు కాదు టార్గెట్. ప్రజలు తిరగబడే రోజు మీ దగ్గరకు వచ్చేసింది. జాగ్రత్త, ఆలోచించుకోండి. ఇటువంటి పిరికి చర్యలు పనికిమాలిన చర్యలు చేస్తే త్వరలోనే మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా మసులుకోమని బాపులపాడు మండల అధ్యక్షుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. నియోజకవర్గ ప్రజలందరూ నీ కోసం చూస్తున్నారు, ఎప్పుడు వస్తావా అని. దానికి సరైన బుద్ధి చెబుతారు.
మా నాయకుడికి అత్యధిక మెజార్టీ వస్తుంది. అది ఓర్వలేక యార్లగడ్డ వెంకట్రావు గారిని చూసి ఓర్వలేక ఇటువంటి కుయుక్తులు పనటం మానుకోమని హెచ్చరిస్తున్నాం. భయపెట్టడానికి భయభ్రాంతులు చేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు, కానీ ఇంకా కార్యకర్తలు కాదు, నాయకులు కాదు, కార్యకర్తలు కూడా ఇంకా స్టాండ్ అయ్యారు మాకు తెలుగుదేశం పార్టీకి. అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. గన్నవరం గతంతో పోలిస్తే నేను సిపిఎం నుంచి 1987లో వచ్చా బయటికి, సిపిఎంలో పనిచేసి. ఆనాడు చాలా వివాదాలు గొడవలు జరిగినాయి. ఇలాంటి దుర్మార్గం ఎక్కడా లేదు. ఆ రోజున ఏంటంటే కరెంటుతో కొట్టుకునేవాళ్ళు, తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు, సగం రాజకీయాలు చేసుకునేవాళ్ళు. ఇవాళ గన్నవరం కాన్స్టిట్యున్సీలో మరి వల్లభనేని వంశీ గారు ఎమ్మెల్యేగా గెలిచి గతంలో 5 సంవత్సరాలు చేశాడు, మరి ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. ఇవాళ గెలుపు ఓటమి భయం పట్టుకుంటాను, ఏదో రకంగా గన్నవరం కాన్స్టిట్యూన్సీ డిస్టర్బ్ చేయాలి అని ఆలోచనతో మొట్టమొదట మరి మేడం గారిని తిడతాం, అవన్నీ కూడా జనం విన్నదే. అది ఏ రకమైన దుర్మార్గం అనేది కూడా ప్రజలు కూడా చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు మన ప్రెస్లో కూడా చెప్పే రకంగా కూడా మాట్లాడారు అతను కానీ నాని కానీ గుడివాడి నాని కానీ. అది గతం అనుకుంటే తర్వాత నా మీద మరి నేను ఒకసారి పార్లమెంట్కి కూడా ఇవ్వాలి ఆయన గారి కోసం గెలుపు కోసం కృషి చేసాం. తర్వాత 2 సార్లు అసెంబ్లీకి కూడా మరి అతను అమ్మడి తిరిగి అర్ధరాత్రి 1 గంట 12 కూడా ఇంటికి వచ్చి పడుకున్నాం. నా సొంత డబ్బుతో, నా సొంత కారు, నా సొంత డ్రైవర్. అది కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఏనాడు ₹1 అక్కడ తిల్లా ఛాలెంజ్ చేస్తున్నా నేను. రాజకీయాల్లో కూడా ఇవాళ వరకు మరి నీకు ఏం ద్రోహం చేసి చెప్పి నా ఇంటి మీద సుపారీ బ్యాచ్ని ఒక 30-40 మందికి పంపి నన్ను చంపటాకే ప్రయత్నం చేసావు. అని నీకు కృషి చేసి చెప్పి నన్ను చంపటా ప్రయత్నం నాకైతే తెలియదు. అది నీ అంతరాత్మకు వదిలేస్తున్నాను. 8ంటికి కక్షపూర్వకంగా మళ్ళీ నా ఇంటికి వచ్చి నా కారు కాల్పించావు. ఇదేం దుర్మార్గం అనేది కూడా నీ అంతరాత్మకు వదిలేస్తున్నాను నేను. 8ంటికి ఇది మా మీద దాడి చేస్తే మేము కేసు పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను మా పార్టీ నాయకులను అందరూ ఫోన్లు చేసుకుని పిలిపించి కేసు పెడదామని జిల్లా నాయకులను వాళ్ళని కూడా నిలకడ నిర్బంధం చేసే పరిస్థితి మీ గవర్నమెంట్ కానీ మీరు కానీ చేశారు. ఏదో కొద్దిమంది వచ్చి అందులో పట్టాపి కూడా వచ్చి మేము కేసు పెడతాకి వెళ్తే ఇటు వచ్చి మా ఆఫీసు దేవాలయం వంశీ అనే వ్యక్తికి ఒకటే చెప్తున్నా, అతని చిన్నప్పటి నుంచి కూడా నా దగ్గరికి షాప్ దగ్గరికి వస్తూ ఉన్నాడు. నేను ఎమ్మెల్యే అనే కూడా తమ్ముడు అనేవాడిని, వంశీ అనేవాడిని. సార్ అని కూడా ఇప్పుడు అనలేదు, ఉన్నమాట చెబుతున్నాగా. అతనికి నేను ఏ ద్రోహం చేయకు నాకు అన్యాయం చేయడం చూశాడు అది పక్కన చూసి ఖచ్చితంగా జరిగింది అది. ఇది కాక ఈ రోజున మేము వెళ్ళి కేసు పెడతాకి వెళ్తే అదే రోజున మళ్ళీ ఆఫీస్ కాడికి వచ్చి నిన్ను 2 సార్లు ఎమ్మెల్యేగా చేస్తే, గన్నవరం తెలుగుదేశం పార్టీ నిన్ను 2 సార్లు ఎమ్మెల్యేగా చేస్తే నీ కూడిపెట్టిన దేవాలయం లాంటి ఆఫీస్ని ఖాళీ చేసి కూల్ చేసి నీ సుపారీ బ్యాచ్ని, గాలి బ్యాచ్ని, పనికిమాలిన బ్యాచ్ని పంపి ఖాళీ చేస్తే ప్రజలు నిన్ను చూసి భయపడతల్లా అసహించుకుంటున్నారు. ఏంటి దుర్మార్గం గన్నవరం కాన్స్టిట్యున్సీలో అని అసహించిన పరిస్థితికి వచ్చావు నువ్వు. మేము చేసిన తప్పేంటే నీకు 3 సార్లు మ్యాండేట్ ఇవ్వడం తప్ప తెలుగుదేశం పార్టీ నీకు. దానివల్లనే మేరంగా తిట్టావా? 2 సార్లు మీకు గెలిపిస్తే మా మీద దాడులు చేస్తున్నావా? ఇదంతా ఒక ఎత్తు అయితే మరి జరిగిన 20 రోజుల్లో మరి రంగబాబు అనే వ్యక్తి గతంలో కూడా అతను టీడీపీలో పనిచేసి వంశీ అంటే ఇష్టం లేక మరి పార్టీ అంటే ఇష్టం లేక వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఎవడిష్టం ఆడిది, నువ్వు కూడా జనసేనలో కూడా వైసీపీకి వెళ్ళావు కదా, అట్లా వెళ్ళాడు. సరే తనకి ఇష్టం లేక మళ్ళీ ఈ రోజున వెంకట్రావు గారు మరి సొంతంగా ఉంటాం కానీ ఆ పార్టీ నచ్చో సంథింగ్ నీ భావాలు నచ్చకో మళ్ళా తెలుగుదేశం పార్టీ తీర్థం పని చేసుకుంటున్నాడు. నువ్వు చేస్తుంది ఏంటయ్యా? సుపారీ బ్యాచ్ని పెట్టి నిన్న కాక మన 20 రోజుల క్రితం తనని చంపడం కోసమే నువ్వు ప్లాన్ చేస్తే అదృష్టాత్తు కాళ్ళు ఇరిగి హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకునే వాళ్ళ ఇంటికాడ కూర్చునే పరిస్థితి కనబడుతుంది. ఏం నువ్వు చేస్తుంది అక్కడ కాదు భాగం అనుకుంటే గన్నవరం కాన్స్టిట్యున్సీలో గన్నవరం టౌన్లో నువ్వు చేస్తుంది ఏంటి? చిల్లి తగాదాలా, ఇళ్ళకాడ డ్రైన్ తగాదా పేరుతో మద్దినేని వెంకటేశ్వరరావు భార్య అని తన కూతుర్ని తన అల్లుడిని కేసులో ఇరికిస్తావా? మళ్ళీ ఆ కేసు నుంచి వాళ్ళు బయటపడాలంటే మళ్ళీ వాళ్ళ అమ్మాయిని పిలిపించి పాలడుగు నాని మీద, చిలకపాటి సుబ్బయ్య మీద, జాస్తి పని మీద ఆ అమ్మాయి చీరలాగారు బయటలాగారు మీకు కేసులు పెట్టిస్తావా? అంటే నీ ఉద్దేశం ఏంటి? కార్యకర్తలు అనేవాడు బయటికి రాకూడదా? పార్టీ పని చేసుకోకూడదా? నువ్వు గెలవయ్యా, నువ్వు ప్రజా మద్దతు పొందు, నేను ఎవరు కాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 170 స్థానాల్లో ఇలాంటి అరాచకం ఏ కాన్స్టిట్యున్సీలో లేదు, ఉండదు కూడా.
ఇవాళ నువ్వు భయపెడతాం వల్ల నీకైనా గ్రోత్ పెరుగుతుంది అనుకుంటే పెరగట్లా, గ్రోత్ పడిపోతుంది. అమ్మలు అక్కలు కూడా నేను చూసి అసహించుకునే పరిస్థితికి వచ్చారు. నీకు పనిచేసే వాళ్ళు కూడా స్వచ్ఛతంగా చేయటం లేదు. నువ్వంటే భయపడి దాక్కునే చేస్తున్నారు. ఈ బెదిరింపుతో ఎంతవరకు నువ్వు పని చేయించుకోగలుగుతావు? ఇంతవరకు నీకు మ్యాండేట్ ఇస్తారో కూడా నీకు తెలియదు, జనవరి ప్రజలకి తెలియదు. గుడివాడ నానికి నిన్న ఇంతవరకు మ్యాండేట్ ప్రకటించాల మీ సీఎం ఈ రోజు స్టిల్. మరి నువ్వన్నా ప్రజాదరణ పొందినాడు, ఆయన ప్రజాదరణ పొందినాడు. గతంలో 2, 3, 4 సార్లు ఆయన గెలిచావు, 2 సార్లు నువ్వు గెలిచావు. మరి వాళ్ళ ద్వారా మీ మ్యాండేట్ ప్రకటించాల గన్నవరం కాన్స్టిట్యున్సీలో. అది నువ్వు నాయకుడిగా పనిచేస్తావు లేదు కూడా మాకు తెలియదు. వై ఏమవుతుంది ఇక్కడ? ఎందుకు మీరు ఈ రకంగా చేసుకుంటారు? అది ఒక భాగం. ఉంగుటూరు మండలంలో మరి ఈడుగుంటికి కృష్ణమూర్తి గారు, అది వయసు అంతా 70 సంవత్సరాలు. చూడండి ఒకసారి అటు మీడియాలు చెప్పండి, 70 సంవత్సరాలు వయసు. ఏం చేద్దావు? నా ఇంటి మీదకి వెళ్ళేవాళ్ళు నువ్వు ఏం చేస్తావు? ఆయన్ని ఏమవుద్ది? ఆయన చేసినా కానీ ఏమవుద్ది? ఆయన వల్ల పార్టీ బాగుపడుద్ది, కాన్స్టిట్యున్సీ బాగుపడుద్ది, రాష్ట్రంలో ఇప్పుడైతే మార్పు. వైనాటి 175 మాకు అవుద్ది, నీకు కాదు. ఇలాంటి పిచ్చ పనులు చేసుకుంటే ఇవాళ చెబుతున్నా నీకు, గన్నవరం అనేది 9 సార్లు ఎలక్షన్ జరిగితే 9 సార్లు జరిగితే ఒక్కసారి 2 సార్లు కాంగ్రెస్ మాత్రమే గెలిచింది. ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి ఒక పవిత్రత ఉంది, ఒక నీతి నిజాయితీ పనిచేసి ఆ రోజులో ఆ నీతి నిజాయితీ కూడా ఉంది కాంగ్రెస్ పార్టీలో కూడా. అలాంటి పార్టీనే ఇక్కడ ఈ గన్నవరం గడ్డ మీద గెలిపిలా. నిన్న కాక మొన్న 19లో మరి అంత వైసీపీ హవా రకరకాల మాయమాటలు చెప్పి ముద్దులు పెట్టి పింక్ డైమండ్ ఆ డైమండ్ మా మీద నేర్పిన ఆరోపణలు చేసి మమ్మల్ని మైనేజ్ చేసుకుంటా వచ్చి గన్నవరం కాన్స్టిట్యున్సీ ఏమైందని నీ పరిస్థితి? 900 ఓట్లతో ఓడిపోయావు. ఏంటి ఎక్కడ నీకు ప్లస్? అది కూడా మేమంతా కూడా కష్టపడి 900 ఓట్లతో గెలిచావు. నువ్వు గెలిచావు. అది కూడా మేమంతా కూడా రేత్రి కష్టపడి నానా బాధపడి నీ అమ్మటి 1 గంటకి ఇంటికి వచ్చింది. కనుక మా మిస్సెస్ కూడా అనేది ఏంటంటే ఈ టైంలో ఇప్పుడు దాకా తప్పదు రాజకీయం అన్నాకనేవాడు నేను. ఏంటిది? ఇవాళ ఏం చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేసావు. అర్ధరాత్రి 11 ఆ ప్రాంతం పల్లెటూరు వాతావరణం అంటే 11:10 అంటే అర్ధరాత్రి కిందే వస్తుంది. ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి రాళ్ళతో దాడులు చేసి ప్రయత్నం చేసి ఏమవుద్ది? చంపేయండి మీరు, లేకపోతే మమ్మల్ని ఏమంటే తిరగనివ్వకండి, పర్లేదు చంపేయండి, ఇబ్బంది లేదు. అరే నేను ఏమనుకున్నా కానీ కక్ష బ్లాక్మెయిలింగ్ ఫోన్లు, మాన్న హోమాలు, గన్నవారిలో తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కానీ వంశీ గారు టీడీపీదే ఘన విజయం. మీరు తప్పెట్టుతారు మీడియా, టీడీపీదే ఘన విజయం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నిన్ను గన్నవరం ప్రజలు మినిమం 50 ఓట్లతో ఓడితే సిద్ధంగా ఉన్నారు తమ్ముడు వంశీ. అది మడికి నువ్వు ఏమైనా చేసుకో. దయచేసి ఈ రోజు నుంచి సరే రా, ప్రజల్లోకి వెళ్దాం, ప్రజా మద్దతు పొందుదాం, చక్కని రాజకీయం చేద్దాం, ప్రశాంతమైన వాతావరణం తీసుకెళ్దాం, ఉన్నతమైన రాజకీయం చేద్దాం. నువ్వు గెలుపు మాది గెలుపు చూసుకుందాం. రోజున గన్నవరం నియోజకవర్గంలో ప్రజాస్వామ్య విలువలు ఏ విధంగా పతనం అయిపోతూ ఉన్నాయో ఈ రోజున ఈ మధ్యకాలంలో జరిగే ఒక్కొక్క సంఘటనలు చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీని, పార్టీ నాయకుల్ని, పార్టీ కార్యకర్తల్ని, అలాగే కేడర్ని, లేదంటే యార్లగడ్డ వెంకట్రావు గారు ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఆయనగా కోసం నడిచి వచ్చేటువంటి కేడర్ని కూడా భయభ్రాంతులు గురి చేయడానికి కొన్ని అరాచక కార్యక్రమాలు ఇక్కడ స్థానిక నాయకులు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మన ఉంగుటూరు మండలం, ఉంగుటూరు గ్రామం, ఇది ఎమ్మెల్యే గారి సొంత గ్రామం అండి. ఆయన గ్రామంలో ఆయనకి వ్యతిరేకంగా ఎవరు పనిచేయకూడదు, ఎవరు కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయకూడదు, కార్యకలాపాలు నిర్వహించకూడదు అని ఒకే ఒక దుర్బుద్ధితో 76 సంవత్సరాల వయసు గల కృష్ణమూర్తి గారిని అడుగడుగున వేధింపులకు గురి చేయడం, అలాగే వారి భార్యకి ఫోన్లు చేసి బెదిరించడం. ఇందులో భాగంగానే గత 12వ తారీఖు అర్ధరాత్రి పూట వారి ఇంట్లోకి చొరబడి కాంపౌండ్లోకి వెళ్ళి తలుపులు కిటికీలు గట్టిగా బాదుతుంటే ఆయన చుట్టుపక్కల వారికి ఫోన్ చేసి వచ్చేలోపు వాళ్ళందరూ పారిపోయారు. దాని నిమిత్తం కంప్లైంట్ ఇవ్వడానికి ఉంగుటూరు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకుని నిందితుల్ని పట్టుకునే పని చూడకపోగా అక్కడ ఒక ఏఎస్ఐ గారు ఆయన బెదిరిస్తాడు. ఆయన ఇంటికి నేరుగా వచ్చి సోదాలు చేస్తారు. అంటే ఎక్కడికి పోతుందండి ప్రజాస్వామ్యం? రాజ్యాంగబద్ధంగా చట్టాన్ని అమలుపరచాల్సినటువంటి పోలీసులు ఈ రోజున అధికార పార్టీ నాయకులకు అడుగులకు మడుగులెత్తుతా ఈ రోజున బాధితులపైనే నిందితులుగా చిత్రీకరించి ఈ రోజున ఆయన ఇంట్లో అక్రమంగా సోదాలు చేసి నువ్వు ఇంకా ఇలాంటి కార్యకలాపాలు చేస్తావు నువ్వు అని చెప్పి ఆయన ప్రశ్నించే పరిస్థితి ఈ రోజున గన్నవరం నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్య విలువలు పతనం అయిపోతా ఉన్నాయి నానాటికి. దీన్ని ఈ పడిపోతున్నటువంటి ప్రజాస్వామ్య విలువలను పెంపొందించాలంటే
మన యార్లగడ్డ వెంకట్రావు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ అరాచకవాదాన్ని ఎదిరించి ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించి ఇటువంటి నాయకులు బుద్ధి చెప్పి గన్నవరం నుంచి తరిమి కొడితే తప్ప ఇటువంటి కార్యకలాపాలు ఇక్కడ ఆగవు. ఎవరైనా ఒక వ్యక్తిని మనకు అనుకూలంగా మలుచుకోవాలంటే ఆయనకి ఏదన్నా ఆయన తెలివితేటలు కానీ లేదా ఆయన బలాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలంటే ఆయనకు మంచి చేయడమో లేకపోతే ఆయన్ని మనల్ని పొందడమో ఆయన ప్రేమగా దగ్గర తీసుకోవడమో చేయాలి తప్ప ఇట్లాంటి దాడులు చేయడం అనేది ఒక్క గన్నవరం నియోజకవర్గానికే చెల్లుతుంది. మా గ్రామానికి వచ్చి నేను మా గ్రామ సర్పంచ్గా 2.5 సంవత్సరాల్లో నేను ఉత్తమ పంచాయతీ అవార్డు తీసుకొచ్చాను. అలాగే నియోజకవర్గానికి ఏదైనా అభివృద్ధి చెందాలన్నా ఏదైనా మంచి చేయాలన్నా ఆ శాసనసభ్యులు ఆ నియోజకవర్గానికి ఏదైనా మంచి చేస్తే దాన్ని కూడా ఆ నియోజకవర్గానికి అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అంతే తప్ప ఇట్లాంటి దాడులు చేస్తే కనుక వాళ్ళు ఏ ప్రజలు కూడా హర్షించరు, ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయరు. ఏ వ్యక్తి అయినా సరే తన దమ్ము సత్తా చూపించే ప్రతి రాజకీయ పార్టీలోని ప్రతి రాజకీయ నాయకులకి ఏంటంటే తన దమ్ము సత్తా చూపించే ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది, అది ఎలక్షన్. ఆ ఎలక్షన్లో నీ దమ్మేంటో నువ్వు చూపించుకోవాలి. లేదంటే మీ నాయకుడికి నువ్వు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నావు, ఎంతవరకు నీకు నీ ఓట్లు వేయించగలుగుతున్నాయని చూపించుకొని అక్కడ చూపించుకోవాలి తప్ప ఎట్లాంటి విశ్రాంత సీనియర్ సిటిజన్స్ మీదకి వెళ్ళి దాడులు చేయడమో, లైట్లు ఆఫ్ చేసి వాళ్ళని వికృత చేష్టలు చేయడమో, లేకపోతే కార్లు అద్దాలు పగలగొట్టడం, లేకపోతే దారిలో కాపు కాసి అసభ్యకరంగా మాట్లాడటం అట్లాంటివి చేస్తే దానివల్ల నీకు మైనస్ అవుతుంది తప్ప పార్టీకి మాకు మాత్రం రోజు రోజుకి మా బలం పెరుగుతుంది తప్ప ఏ రోజు కూడా చేయాల. ఈ రోజు వరకు కూడా యార్లగడ్డ వెంకట్రావు గారు ఒక్కడిని కూడా యారా అనే పదం కూడా ఆయన నోటంట రాలేదు. నువ్వైతే అమ్మనా బూతులు తిడతావు, ఏమైనా చేస్తావు. అది ఈయన చూసి నువ్వు నేర్చుకోవాలో లేకపోతే నీ అనుభవం నీకు నేర్పుతుందో మాకైతే తెలియదు, కానీ వెంకట్రావు గారిని చూసి చాలా నేర్చుకో. దాడులు కానీ లేకపోతే ఇట్లాంటి ఫేక్ కేసులు పెట్టడం పోలీస్ వ్యవస్థ అంతా నీ చేతిలో పెట్టుకుంటుంది. నాకేమో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని ఆయన సమక్షంలో పనిచేసుకొని నాకు వచ్చి సలహాలు ఇస్తారు. ఆయనకేమో 2-3 నెలల నుంచి ఎటన్నా ఊరదులు వెళ్ళిపోండి అని అట్లా పోలీసులు కంచె చేయని వేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది పోలీస్ వ్యవస్థ అనేది. కానీ పోలీసులు మనం కాపాడాలి. ఇట్లాంటి రౌడీ మోకల నుంచి కాపాడాల్సిన పోలీసులే వచ్చి ఉచిత సలహాలు ఇస్తుంటే అది ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి ఏంటనేది అర్థం కాని పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ సగం ఖాళీ అయిపోయింది నియోజకవర్గంలో. దేనివల్ల ఇట్లాంటి చేష్టల వల్లే. అదే మీరు మంచి చేస్తున్నాం, మేము డబ్బులు పంచుతున్నాం, మేము డబ్బులు హెల్ప్ చేస్తున్నాం, అవి చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు. మరి వాళ్ళందరూ మీకు వెనకమాల నిలబడాలి కదా. ఎందుకు పార్టీ మారిపోయి వెంకట్రావు గారికి మద్దతు ఇస్తున్నారు? ఈయన కష్టార్జితంతో ఈయన సర్వీస్ చేస్తున్నారు. నువ్వు చేసే ఏమో కొండలో గొట్లు తవ్వుకొని అమ్ముకొని ఆ డబ్బులతో చేస్తున్నావు. అందుకని ప్రజలకు తెలుసు కాబట్టే దాన్ని ఈరోజు ఆయన పబ్లిక్ గుర్తించి నీకు మద్దతు ఇవ్వట్లా. జగన్మోహన్ రెడ్డి గారిది వైసీపీ పార్టీ ఎజెండా ఏంటయా అంటే విధ్వంసం, ఎక్కడికక్కడికి విధ్వంసం చేయడం. అదే తెలుగుదేశం పార్టీ విషయంకి వస్తే నిర్మించడం మా యొక్క తెలుగుదేశం పార్టీ ఎజెండా, డిఎన్ఏ కూడా. ఈ రోజున మాట్లాడుకోవాల్సి వస్తే ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి విధ్వంసానికి ఇక్కడ ముగ్ధుడైన వ్యక్తి ఈ యొక్క గన్నవరం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన పార్టీ మారిన దగ్గర నుంచి కూడా ఇలాంటి విధ్వంసాలు సృష్టిస్తూనే ఉన్నారు. ఆఫీస్ మీద దాడులకు తెగబడుతున్నారు, భౌతిక దాడులకి తెగబడిన పరిస్థితులు కూడా. 20 రోజులు కాలేదు రంగబాబు గారి మీద దాడి చేసి మరలా 2 రోజుల క్రితం పెద్ద వయసు 76 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఈడుపుగంటి కృష్ణమూర్తి గారి ఇంటికి వెళ్ళడం చాలా అమానుషం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఆ పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఆయన గారికి బైపాస్ సర్జరీ కూడా అయింది. వాళ్ళ భార్యకు ఫోన్ చేసి బెదిరించడం, 3 నెలలు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళాలని చెప్పడం. ఏమండి, ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీని వాళ్ళు స్వీకరించే స్వేచ్ఛ లేదా అని ఈ సందర్భంలో అడుగుతూ ఉన్నాం. కృష్ణమూర్తి గారు చేసిన తప్పేంటని ఈ సందర్భంలో అడుగుతూ ఉన్నాం. ఆయనకు నచ్చిన పార్టీకి సేవ చేయడం అది తప్ప అని అడుగుతున్నాం. అయితే ఈ సందర్భంలో పోలీసు వారిని మేము అడిగేది ఏంటంటే, మీరు వచ్చారు కృష్ణమూర్తి గారి ఇంటికి, తనిఖీలు చేశారు, ఆ సోదాలు చేసి ఏమీ లేదు, ఆ ఇంట్లో ఏమీ లేనప్పుడు లెటర్ పూర్వకంగా కృష్ణమూర్తి గారికి ఎందుకు మీరు లెటర్ ఇవ్వరు? ఎందుకు కేసు పెడితే దాన్ని తీసుకోరు? ఎవరికి మీరు సొత్తులుగా పనిచేస్తున్నారు? ఎవరికి తొత్తులుగా ఉంటున్నారు? ప్రజలను కాపాడవలసిన మీరు ప్రజలను భక్షించే వారి పక్షాన ఉండడం చాలా బాధాకరం. పోలీసు వారికి సవినయంగా చేతులు జోడించి నమస్కరించి చెప్పేది ఏంటంటే, ఆ యొక్క కృష్ణమూర్తి గారికి ఏదన్నా జరిగితే దానికి పూర్తి బాధ్యత మీదే. పోలీస్ వ్యవస్థను తప్పు పట్టాల్సిన పరిస్థితి
అతనికి వెంటనే మీరు ఆ యొక్క లెటర్ అనేది ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.